హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాగకన్య అనే చిన్న పిల్లల కథను చూద్దాం. ఒక చిన్న గ్రామం బయట అడవి అంచున ఒక చిన్న గుడిసెలో ఒక అమ్మ కొడుకు ఉండేవారు. ఆ బాబు పేరు బాలు. తల్లి వాడిని పోషించడం కోసం చిన్న చిన్న కూలి పనులు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. వారి పేదరికం వలన వారికి వేసుకునే బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. అందరూ వాళ్ళని చులకనగా చూసేవాళ్ళు. బాలుకి పాదాలకి చెప్పులు కూడా లేకుండా నడవడం అలవాటైపోయింది. బట్టలకు అతుకులు కుట్టించుకుని మళ్ళీ మళ్ళీ ధరిస్తూ ఉండేవాళ్ళు. గ్రామంలోని పిల్లలందరూ బాలుని చూసి నవ్వేవారు. అరేయ్, గుడిసెలో బాబు వస్తున్నాడ్రా, డబ్బు లేదు, పాలు లేవు, చెప్పులు లేవు, ఏమీ లేవు అని బాలుని ఏడిపించేవారు. బాలు ఆ మాటలకి బాధపడేవాడు. ఇలా అంటున్నారని తల్లితో చెబితే తల్లి ఇలా అనేది, మన దగ్గర డబ్బు లేదు గాని మనసు నిండా ప్రేమ ఉంది కదరా, అదే గొప్పదనం అనేది. కానీ ఈ అవమానాలు రోజురోజుకీ పెరగడంతో బాలు భరించలేకపోయేవాడు. అతను మౌనంగా కూర్చుని ఆ మాటలకి ఎంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు పౌర్ణమి రాత్రి బాలు మనసు బాగోక ఆ ఊరి బయట ఉన్న చెరువుగట్టు మీద కూర్చుని వెన్నెల వెలుగు పడి చెరువులో వస్తున్న అలలు చూస్తూ బాధలో మునిగిపోయాడు. అదే సమయంలో చెరువు మధ్యలో ఏదో ఒక బంగారపు కాంతి మొదలైంది. ఆ నీటిలో నుంచి మెరుస్తున్న వెండి కేశాలతో నీలం లాంటి కళ్ళతో ఒక నాగకన్య బయటకు వచ్చింది. ఆమె బాలుతో ఇలా మాట్లాడింది. బాలు, నీ మనసు బంగారం లాంటిది, ఎవరినీ నొప్పించవు. కానీ అందరి బాధలు నువ్వే అనుభవిస్తూ మౌనంగా బాధపడుతున్న విషయం నాకర్థమైంది. నీ బాధ ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఈరోజు నీకొక వరమిద్దామని వచ్చాను. నీకు నేను ఇచ్చే వరం ఏమిటంటే, ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు దానికి వైద్యమేంటో నీకు తెలియనప్పుడు నన్ను తలుచుకో. నేను వెంటనే ప్రత్యక్షమై ఆ వ్యాధికి ఏం వైద్యం చేస్తే తగ్గుతుందో చెప్తాను. ఆ వ్యాధి వెంటనే తగ్గిపోతుంది. నువ్వు ఊర్లో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటావు అని ఆశీర్వదించి మాయమైంది. కొన్ని రోజుల తరువాత ఊర్లో ఒక పెద్ద మనిషి ఎవరూ తగ్గించలేని భయంకరమైన జ్వరంతో బాధపడసాగాడు. రోజురోజుకి అతను క్షీణించిపోయి శరీరం సూక్షించిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు బాలుకి అతని పరిస్థితి చూసి బాధ వేసి వెంటనే నాగకన్యను తలుచుకున్నాడు. నాగకన్య ప్రత్యక్షమై, దీనికి ఆ పర్వతం మీద తూర్పు వైపు వెళితే ఓ బంగారపు ఛాయతో మెరుస్తున్న ఒక చిన్న మొక్క కనిపిస్తుంది. దాని ఆకుని ఈ చెరువు నీళ్ళల్లో నూరి ఆయనకి ఒక మాత్ర కింద నోట్లో వేయ్, వెంటనే జబ్బు మాయమవుతుంది అని చెప్పింది. బాలు ఆ కొండెక్కి మొక్క కోసం వెతికి పట్టుకొని ఆ నాగకన్య చెప్పినట్లే మందు తయారు చేశాడు. ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఎందరో ఎన్నో వైద్యాలు చేశారు, ఇక మీరు ఆశ కూడా వదులుకున్నారు. నేను ఒక చిన్న వైద్యం చెప్తాను, చేస్తారా అన్నాడు. అందుకు ఆ ఇంట్లో వాళ్ళు, ఎవరేం చెప్పినా చేశాం, నువ్వు చెప్తే చెయ్యమా, చెప్పు, ఏ వైద్యమైనా చేస్తాము అన్నారు. ఈ మాత్ర ఒకటి మింగించండి చాలు, ఏమవుతుందో మీకే అర్థమవుతుంది అని అన్నాడు. ఆ గ్రామ పెద్ద దేవుడి మీద భారం వేసి ఆ మాత్ర మింగేశాడు. ఎవరూ ఊహించని విధంగా మరుసటి రోజు కల్లా జ్వరం మటుమాయమైపోవడమే కాకుండా అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. బాలు అందరికన్నా గొప్ప వైద్యుడు అనే పేరు ఊరంతా పాకిపోయింది. కొంతకాలానికి అతన్ని చూసి నవ్విన వాళ్ళందరూ అతనికి మర్యాద ఇవ్వడం, అతన్ని వైద్యానికి పిలవడం మొదలుపెట్టారు. ఇలా ఉండగా ఒక రోజున ఒక వృద్ధుడు ఆపకుండా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నాడు. వైద్యులు ఎన్ని వైద్యాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
బాలు కూడా ప్రయత్నించాడు కానీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పుడు బాలు నాగకన్యను తలుచుకోగానే నాగకన్య ప్రత్యక్షమై, దీనికి వైద్యం చాలా సులువు, దీనికోసం నన్ను పిలిచావా అని నాగకన్య వెంటనే ఓ కోడి ఈక తీసుకొని అతని ముక్కులో ఒకసారి కదిలించు, అతను గట్టిగా తుమ్మగానే జబ్బు మాయమవుతుంది అని చెప్పి అదృశ్యమైంది. ఇదేం వైద్యం రా బాబు, ఇది చెప్పితే వాళ్ళు నన్ను కొడతారేమో. బాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి, దీనికి వైద్యం ఉంది గాని విచిత్రంగా ఉంటుందండి. మరి మీరు నా మీద నమ్మకంతో అది చేస్తారా అని అడిగాడు. చెప్పు, త్వరగా చేసేస్తాం, ఏదైనా పర్లేదు, ఎలాంటి వైద్యమైనా పర్లేదు అన్నారు వాళ్ళు. వెంటనే బాలు ఆ నాగకన్య చెప్పినట్లు కోడి ఈక తెచ్చి ఆ వృద్ధుడి ముక్కులో పెట్టాడు. ఇది జరిగిన వెంటనే వృద్ధుడు గట్టిగా తుమ్మాడు. వెంటనే ఆ నిమిషాన అతనికి దగ్గు పూర్తిగా ఆగిపోయి కోలుకోవడం మొదలుపెట్టాడు. ఇదేమి విచిత్రమైన వైద్యం రా బాబు, ఎక్కడా చూడలా, కానీ త్రాలతో అద్భుతం చేస్తున్నాడు బాలు అని ఊరంతా మారుమోగిపోసాగింది. ఆ ఊరి కర్ణం ఒకరోజు నడుం పట్టేసి నించోలేని స్థితిలో మంచాన పడ్డాడు. బాలుని పిలిపించి, ఈయన నడుముకు కూడా ఏదైనా వైద్యం చేయగలవా అని అడిగారు. అందుకు బాలు వెంటనే నాగకన్యను తలుచుకున్నాడు. దానికి వైద్యమేముంది, ఈ చాకలి రేవుకి రేపు మధ్యాహ్నం 2ంటికి ఆ కరణాన్ని తీసుకెళ్లి చాకలి రేవు పక్కన ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర నించోబెట్టి, నువ్వు తప్పుకో, వైద్యం దానంతదే అవుతుందిలే అంది నాగకన్య. సరే అని చెప్పి కష్టపడి ఆ కరణాన్ని చాకలి రేవు దగ్గరకు చేర్చి మధ్యాహ్నం 2ంటికి చెట్టు పక్కన నించోబెట్టి పక్కకు జరిగాడు. అదే సమయానికి చాకలి రేవు నుంచి వెళుతున్న గాడిద, ఈడెవడ్రా నా ప్రదేశంలో నించున్నాడు అని లాచిపెట్టి వెనక్కాలితో ఒక్క తన్ను తన్నింది. కరణం గారు ఆ దెబ్బకి బొక్కబార్లా పడ్డాడు. లేచి చూస్తే కరణం గారి నడుం నొప్పి మటుమాయమయ్యింది. ఆశ్చర్యంతో ఊరువారందరూ బాలు సామాన్యుడు కాదు అనుకున్నారు. చిత్ర విచిత్రమైన వైద్యాలతో బాలు ఖ్యాతి దేశం మొత్తం చెప్పుకోసాగారు. ఈ మాట ఆ నోట ఈ నోట చివరికి రాజుగారికి చేరింది. ఆ సమయానికి రాజుగారి ఆరోగ్యం ఎంతో క్షీణించి ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. బాలు వైద్యం పనిచేస్తుందేమో అని చెప్పి వెంటనే రాజుగారు బాలుని వైద్యం చేయడానికి పిలిపించమన్నారు. రాజుగారి ఆరోగ్యం బాగోలేదని వైద్యం చేయడానికి పిలిపించారని తెలిసి ఏం వైద్యం చేయాలో అర్థం కాక బాలు కంగారుగా రాజమందిరానికి వెళ్ళాడు. రాజుగారి పరిస్థితి చూస్తే చాలా క్షీణించిపోయి ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వెంటనే బాలు నాగకన్యను తలుచుకోగానే నాగకన్య కొండ మీద గుంటగలగరాకు మొక్క పక్కన చిన్నగా పెరుగుతున్న ఒక చిన్న గడ్డి మొక్క ఉంటుంది. ఆ గడ్డి మొక్కలు తెచ్చి నూరి ఉదయం సాయంత్రం మాత్రలుగా ఇవ్వు, కానీ ఇది జబ్బు కాదు, రాజుగారికి ఎవరో విషప్రయోగం చేశారు అని చెప్పింది. మరి ఆ విష ప్రయోగం చేసిన వాళ్ళెవరో ఎలా తెలుసుకోవాలి అని అడిగితే నాగకన్య ఆ రహస్యాన్ని బాలుకి చెప్పింది. బాలు వెంటనే రాజమందిరానికి వెళ్ళి ఆ మూలిక తయారు చేసి దాంతో రాజుగారికి వైద్యం చేయడం ప్రారంభించాడు. 4-5 రోజుల్లోనే రాజుగారు పూర్తిగా కోలుకున్నారు. రాజుగారు పూర్తిగా కోలుకొని రాజ్యసభకు వచ్చి కూర్చుని, అసలు నాకు వచ్చిన జబ్బేమిటి బాలు, అసలేమైంది నాకు అని అడిగారు. అందుకు బాలు, మహారాజా, మీకు ఎటువంటి జబ్బు రాలేదు, మీ మీద విషప్రయోగం చేశారు అని చెప్పాడు. అవునా, నా మీద విషప్రయోగం చేశారా? ఆ విషప్రయోగం చేసిన వాడిని ఎలా కనిపెట్టాలి? ఎవరో చెప్పు, వాళ్ళ సంగతి నేను తేలుస్తాను అని అన్నారు రాజుగారు. అప్పుడు బాలు, దానికి మనం కష్టపడక్కర్లేదు మహారాజా,
దానికి కూడా ఒక వైద్యం ఉంది అని ఒక రకమైన ఆకును తీసి ఆ పసర్ని ధూపంలో వేసి రాజ్యసభంతా ధూపం వేయించి, ఈ ధూపం ప్రభావం వల్ల సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి ఆ విష ప్రయోగం చేసిన వాడొక్కడే కూర్చుని ఉంటాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్రమేయం లేకుండా నించుంటారు మహారాజా అని చెప్పాడు. అందరూ ఉత్కంఠంగా 12 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 12 అయ్యేసరికి టక్కుమని రాజుగారి ముఖ్యమంత్రి లేచి నించున్నారు. మిగతా వాళ్ళెవ్వరూ లేవలేదు. ఏంటని మహారాజు అడిగితే, మహారాజా, లెగిసిన మంత్రే దొంగ. మిగతా వాళ్ళందరూ లెగిస్తే తాను దొరికిపోతానని కంగారు పడి ఆయనే లేచి నించున్నారు. ఆయనే మీ మీద విష ప్రయోగం చేసింది అని బాలు చెప్పాడు. వెంటనే ముఖ్యమంత్రిని పట్టుకుని నిలదీస్తే అసలు విషయం ఒప్పుకున్నాడు. తాను రాజునవ్వాలనే కాంక్షతో ఈ తప్పు చేశానని ముఖ్యమంత్రి క్షమించమని కోరాడు. రాజు అతన్ని చెరసాలలో పడేసి ఇన్ని తెలివితేటలున్న బాలుని ముఖ్యమంత్రిగా చేశారు. నాగకన్య సహాయం వలన ఎటువంటి కష్టాలు లేక దినదినాభివృద్ధి చెందుతూ సుఖ సంతోషాలతో బాలు హాయిగా రాజ్యసభలో జీవించసాగాడు. ఈ కథను చూస్తే మన మనసు మంచిదై మంచి కోరుకుంటే ఆ మంచి ఏదో ఒక విధంగా మనకి సహాయం చేస్తుందని చెబుతుంది. ఇక్కడతో ఈ కథ పూర్తయింది ఫ్రెండ్స్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.